జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే మీరు చెప్పిన ఈ షష్టగ్రహ కూటమి గురించి ప్రెడిక్షన్స్ నేను చెప్పినా అని చెప్పేసి ఏదైతే అంటున్నారో ఒక చిన్న స్మాల్ కరెక్షన్. నేను చెప్పడం కాదు, అమ్మవారు లలిత అమ్మవారు ఏది గైడ్ చేస్తే నాకు ఏది కనిపిస్తే కాంబినేషన్స్ ని బట్టి నేను అది చెప్పడం చేస్తాను. అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే దాపరికం ఏది ఉండదు. షుగర్ కోటింగ్ అసలే చెప్పను, ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు కొద్దిగా అలవాటు కాబట్టి మన ఆడియన్స్ కొద్దిపాటిగా అది నెగిటివ్గా తీసుకుని ఉండొచ్చు. అది నేను చెప్పడం ఏంటి అంటే కొద్దిగా అలర్ట్ చేశాను, ఇలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు, కొద్దిగా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి. ఎందుకంటే మనం ఫైనాన్షియల్ స్కామ్స్ కూడా చూస్తున్నాం ఈ మధ్య, చాలా బెట్టింగ్ యాప్స్ బయటికి వచ్చాయి, చాలా వాళ్ళు బయటకి కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రెడిక్షన్స్. నేను చెప్పేదానికంటే బదులు దెర్ ఇస్ అ డివైన్ పవర్, అది గైడ్ చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. సో దట్ ఒక చిన్న క్లారిఫికేషన్. అండ్ ఇప్పుడు మీరు అడిగిన దానికోసము నరఘోష, నరదృష్టి ఇవి మనకి చాలా మేజర్ గా ఉంటాయి. ఇది స్పెసిఫిక్ గా ఒక జనరేషన్ కే వర్తిస్తుందా, లేకపోతే కొన్ని వర్గాల వారికి వర్తిస్తుందా, లేకపోతే కొన్ని జెండర్స్ కి వర్తిస్తుందా అనే సిగ్నిఫికెన్స్ డిస్క్రిమినేషన్స్ ఏమి ఉండవు దీంట్లో. ఎందుకంటే నరఘోష అనేది గత కొన్ని సంవత్సరాలు యుగాల నుంచి వస్తున్న బాధ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది నెగటివ్ ఎనర్జీస్ కిందకే వస్తుంది ఖచ్చితంగా చెప్పాలి అంటే. సో ఇది ఎందువల్ల వస్తుంది అంటే మెయిన్ గా మనకి ఇక్కడ 3 గ్రహాలు కొద్దిగా కారణం అవుతాయి నరఘోష జరగడానికి. అన్నిటికంటే ప్రధానమైన గ్రహం ఏంటి అంటే శని గ్రహం మనకి కొద్దిపాటిగా ఎక్కువ డామినెన్స్ లోకి వస్తుంది అనమాట. శనిని మనకి లోభానికి అంటే గ్రీడ్ కి కారకుడు శని అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్నది మీ దగ్గర లేదు, లేకపోతే మీ దగ్గర ఉన్నది నా దగ్గర లేదు, ఆ చిన్నది ఏదైనా సరే దాన్ని చూసి మనకి ఈర్ష్య, అసూయ, లోభము ఇలాంటివి రావడం అనేవి మనకి కొద్దిపాటిగా తెలుస్తూ ఉంటాయి. మనకు కొన్నిసార్లు ఏంటంటే ఇంటెన్షనల్ గా మనం ఎదుటి వాళ్ళని టార్గెట్ చేస్తాము, కొన్నిసార్లు అన్ఇంటెన్షనల్ గా అయిపోతూ ఉంటుంది. అంటే మన మనసులో ఏ కన్నింగ్నెస్ ఉండదు, బట్ స్టిల్ మనం మాట్లాడే పదాలు పద ప్రయోగం వల్ల కొన్నిసార్లు అది ఇబ్బంది పెట్టేలాగా కూడా ఉంటది. అంటే ఎలాంటి పవర్స్ లేని వ్యక్తులన్నా సరే మనకు అది తగులొచ్చు. కొన్నిసార్లు మన టైం బాగోలేకపోతే బ్లేమ్ చేయలేము. కొన్ని గ్రహాల పరిస్థితులు, దశ అంతర్దశలు, ఇప్పుడు నేను చెప్పే గ్రహాల కాంబినేషన్స్ ఉండి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు అది కొద్దిపాటిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ గ్రహం వచ్చేసి మనకి శని మెయిన్ కారకుడు అవుతారు అనమాట. అండ్ అందుకనే చూస్తే మనకి కింది స్థాయిలో ఉండే వాళ్ళు, పని వాళ్ళు ఎవరైతే ఉంటారంటే మనకి వర్క్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మన ఇంట్లో మేడ్స్ హెల్పర్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి వర్క్ చేసే కార్ డ్రైవర్స్ అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా మాసెస్ ఎవరైతే ఉంటారో మనం సాటర్న్ తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో జనరల్ ఇప్పుడు మనం ఒక లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అనుకోండి, మన కింద స్థాయి వాళ్ళకి కొద్దిగా వాళ్ళకు కూడా ఆశ అనేది ఉంటుంది, నేను ఎందుకు వీళ్ళలాగా లైఫ్ లీడ్ చేయలేకపోతున్నాను అనేది ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి ఆ గ్రీడీనెస్ అనేది వచ్చేస్తుంది, ఈర్ష్య, జెలసీ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకి ఇక్కడ సాటర్న్ తో కనెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చే గ్రహము రాహు అవుతుంది. రాహు ఎందుకంటే ఎప్పుడు మనల్ని ఒక మాయలో ఉంచుతూ ఉంటారు, ఇల్యూషన్ అని చెప్తూ ఉంటాం కదా మనం రాహుకి. అంటే ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు రాహు గ్రహం ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఏంటంటే ఈ అనవసరమైన నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వడం, యాంప్లిఫై అవ్వడము. ఓకే, దీనివల్ల లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం. ఎందుకంటే నరదిష్టి మన కంటికి కనిపించేది కాదు, అది జస్ట్ మనం ఫీల్ అవుతాం, ఆ ఎనర్జీని ఫీల్ అవుతాం. సో నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా రాహు కిందికి వస్తాయి కాబట్టి ఆ మాలిఫిక్ ఎఫెక్ట్స్ ఎప్పుడైతే ఉంటుందో దాని వల్ల మనకి కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్. ఇప్పుడు ఈ 2 గ్రహాలు ఎవరిపైన ఎక్కువ చూపిస్తుంది అంటే చంద్రుడి పైన చూపిస్తుంది. చంద్రుడు మనకి మనకారకుడు. మనం ప్రతిసారి చెప్పుకున్నప్పుడు కూడా గ్రహాల గురించి విశ్లేషణ చేసేటప్పుడు చంద్రుడు మనకారకుడు అని చెప్తూ ఉంటాం. సో మన మెంటల్ స్టెబిలిటీ ఎట్లా ఉంటది ఏంటి అనేది చంద్రుడి నుంచి మనకి డిస్టింగ్విష్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ రాహు శని యొక్క దృష్టి చంద్రుడి పైన పడినా, చంద్రరాహువులు యుతి ఉన్నా, చంద్రశని రాహువులు కలిసి ఉన్నా, వీళ్ళకి ఏంటంటే తొందరగా నెగిటివ్ ఎనర్జీస్ కి ససెప్టబుల్ అయిపోతూ ఉంటారు. సో ఇక్కడ చంద్రుడు మనకారకుడు కాబట్టి ఆ మైండ్ డిస్టర్బెన్స్ అయిపోవడము, సడన్ గా డ్రైన్ అయిపోవడము. అంటే కొంతమంది ఏంటంటే ఐసోలేటెడ్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. సడన్ గా వాళ్ళు ఎక్కడన్నా నలుగుట్లోకి వెళ్ళారనుకోండి, డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ ఆరాస్ ఉంటాయి. ఆ ఆరా వల్ల వీళ్ళు ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఆరా ఫ్రీక్వెన్సీ వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్, అంటే ఆ ఎనర్జీస్ ని వీళ్ళు హ్యాండిల్ చేయలేరు అనమాట. సో దాని వల్ల కూడా
కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అందుకే మనము జనరల్ గా ఏం చెప్తూ ఉంటామంటే నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనకి అది కాంబినేషన్స్ ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి తెలీదు, మనకి నెగిటివ్ ఎనర్జీస్ ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా అనేది తెలీదు. కొంతమందికి ఏంటంటే ఇమ్మీడియట్ గా చూపిస్తుంది, కొంతమందికి 2 days తర్వాత చూపిస్తుంది, కొంతమందికి 1 week తర్వాత చూపిస్తుంది. మనము ఎవరి వల్ల నరఘోష తగిలింది అని మనం చెప్పడానికి కూడా లేదు కదా. సో అలాంటప్పుడు ఏం చెప్తామంటే జనరల్ గా మీరు ఒక ఏదైనా ఇష్టదేవత మంత్రం తీసుకొని మీరు సాధన చేసుకుంటూ ఉండండి. దాన్ని బట్టి మీకు కొద్దిగా ఆరా పెరుగుతూ ఉంటుంది, మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంటుంది. మీరు ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినప్పుడు మీకంటూ లైకబుల్ అంటే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉన్న వాళ్ళతోటి మీకు పరిచయాలు ఏర్పడడం, వాళ్ళతోటి ట్రావెల్ చేయడం, ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మీకు టాక్సిక్, మనకి ఎవరైతే టాక్సిక్ ఉంటారో మనల్ని చూస్తే ఈర్షపడే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కట్ అయిపోతూ ఉంటారు అనమాట. సో ఇలా మనము చూసుకోవాలి. సో ఈ శని రాహు మెయిన్ ప్లానెట్స్ అవుతారు. దానికి తోడు ఇక్కడ చంద్రుడు ఎప్పుడైతే మనకి కొద్దిపాటిగా అఫ్లిక్ట్ అయినప్పుడు ఈ కాంబినేషన్స్ ఉంటాయి. ఇంకా సివియర్గా ఉండి అంటే హై లెవెల్లో ఉంటూ మరి సడన్గా కింద పడిపోయినప్పుడు ఏమవుతుందంటే బాధకాధిపతి కొద్దిగా యాక్టివేషన్లోకి వస్తుంది. దీని గురించి మనం ఆల్రెడీ ఎపిసోడ్స్ చేసుకున్నాం ఒకసారి, చేసుకున్నాం. సో ఎప్పుడైతే ఈ బాధకాధిపతి కూడా కొద్దిపాటిగా కనెక్టివిటీకి వచ్చిందో అప్పుడు కూడా కొద్దిపాటిగా వీళ్ళకి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. షష్టాధిపతి ఎందుకు 6th లార్డ్ ఎందుకు చెప్పుకుంటామంటే షష్ఠభావము షడ్రిపులకి కారణం అవుతుంది. ఓకే. ఈ షడ్రిపులు అంటే మనకి మదము, మాత్సర్యము, కోపము, లోభము, క్రోధము ఇలాంటివన్నీ కూడా మనకి 6 ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి షష్ఠభావంతో కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఈ 6th లార్డ్ కనెక్టివిటీ కూడా కొద్దిగా యాక్టివేషన్లోకి వస్తుంది అనమాట. సో శని రాహు బాధకాధిపతి షష్టాధిపతి ఈ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు చంద్రుడి పైన వీళ్ళ దృష్టి పడినప్పుడు ఆ దశాంతర్దశలు వచ్చినప్పుడు కొద్దిపాటిగా మనకి ఈ నరఘోష తగలడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అవి కాకుండా కొన్నిసార్లు నక్షత్రాలు కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకున్న 27 నక్షత్రాలలో మెయిన్గా ఎదుటి వాళ్ళని చూస్తే ఈర్ష్య, అసూయ, లేకపోతే కన్నింగ్నెస్, ఆ కన్నింగ్నెస్ వల్ల కొద్దిపాటిగా జెలసీ రావడము, వాళ్ళు ఎదుటి వాళ్ళు పాడైపోవాలని చెప్పేసి అనుకోవడం. అంటే వాళ్ళు కొన్నిసార్లు ఇంటెన్షనల్గా కూడా అవ్వచ్చు, కొన్నిసార్లు అన్ఇంటెన్షనల్గా కూడా అయిపోవచ్చు. అదేంటంటే మనకి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి, ఆశ్లేష నక్షత్రం ఒకటి, 2 నక్షత్రాలు కొద్దిగా ప్రామినెన్స్లోకి వచ్చేస్తాయి అనమాట. అంటే కంట్రోలింగ్ నక్షత్రాస్ ఇవి, పొజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి జెలసీ టాక్టిక్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు దీనివల్ల అంటే రోహిణి నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇవి చాలా సౌమ్యంగా ఉంటాయి. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్లో కొన్ని పురాణిక్ స్టోరీస్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి నక్షత్రాస్కి అవి కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు మనకి క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఈ నక్షత్రాల వల్ల ఎక్కువ ససెప్టబుల్ ఉంటారు అని. సో ఇది బేసికల్గా మనము ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఈ నరఘోష చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి. ఎలాగంటే మీ హెయిర్ కొద్దిగా వేవీగా ఉండి ఎదుటి వాళ్ళ హెయిర్ సిల్కీగా ఉంటే దానికోసం కూడా నా హెయిర్ ఇలా లేదు అని చెప్పి అనుకోవడం కూడా జెలసీయే. మీ కాంప్లెక్షన్ బాగుంది, ఎదుటి వాళ్ళ కాంప్లెక్షన్ బాగాలేదని వాళ్ళు మిమ్మల్ని చూసి ఇష్టపడడం ఇది ఒకటి. లేదా ఫైనాన్షియల్గా చాలా మంది సడన్ గా ఏమి లేని స్థాయి నుంచి కష్టపడి పైకి ఎదుగుతూ ఉంటారు. వాళ్ళని చూసి ఈర్షపడి అరే వీళ్ళు ఎంత బాగా సంపాదించేసుకొని బాగున్నారు అని అనుకున్నా సరే సడన్ గా వాళ్ళు లాసెస్లోకి వెళ్ళిపోవడము. సో మనకి పూర్వం ఏం చెప్పేవాళ్ళంటే మన ఫ్యామిలీ మ్యాటర్స్, మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా వీలైనంత మట్టుకు దాన్ని సీక్రసీగా అంటే ప్రైవేట్గా పెట్టుకోవాలి అని చెప్పేసి ఏదైతే చెప్తూ వచ్చారో మన పెద్దవాళ్ళు, మనం ఎలాగైతే జనరేషన్ ఇవాల్వ్ అవుతూ ఉన్నదో ఈ ఎవల్యూషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళకి అన్ని కూడా షో ఆఫ్ చేసేస్తున్నాం. ప్రతిదీ కూడా మనము వీడియో రికార్డింగ్ చేసేసుకొని పబ్లిక్ లో పెట్టేసుకోవడము, ఆ రీల్స్ కోసము లేకపోతే ఆ అటెన్షన్ కోసము మనం ఎప్పుడైతే అటెన్షన్ సీక్ చేస్తూ ఉంటామో ఇక్కడ మనకి తెలియకుండానే మనము చాలా మట్టుకు ఈ ఎన్వి, జెలసీ, ఈ నరఘోష ఇవన్నీ కోరి తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ అన్నమాట. దీనికి ఎవ్వరు రెస్పాన్సిబుల్ కాదు, మనమే రెస్పాన్సిబుల్ మన ప్రాబ్లమ్స్కి. ఎందువల్ల అంటే ఇవి చేయకుండా మనం గుప్తంగా పెట్టుకున్నాం అనుకోండి మన పర్సనల్ మ్యాటర్స్ని, ఎవరికైనా ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. మీరు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనేది మీరు పబ్లిక్ లోకి వచ్చి నేను ఎన్ని కోట్లు సంపాదిస్తున్నానని చెప్పుకుంటేనే తప్ప ఎవరికి తెలియదు. అలాగనమాట. సో వీలైనంత మట్టుకు మీరు నరఘోష నుంచి అవాయిడ్ అవ్వాలి అనుకుంటే
కొన్నిసార్లు మీ పర్సనల్ మ్యాటర్స్ పబ్లిక్ లో పెట్టకండి. ఇది కాన్స్టెంట్ గా నేను చెప్పే పాయింట్ అన్నమాట. కొన్ని కన్సల్టేషన్స్కి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళని అలర్ట్ చేస్తాను, ఈ టైమ్స్లో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, పబ్లిక్లోకి ఎక్కువ రాకండి అని చెప్పేసి చెప్పడం అనమాట. ఎందుకంటే మనకు తెలుస్తుంటుంది ఏ టైంలో ఏంటి అని. కొంతమంది తొందరగా డ్రైన్ అయిపోతూ ఉంటారు, చిన్నపిల్లలు కాన్స్టెంట్గా ఏడుస్తూ ఉంటారు, చిన్నపిల్లలకు తొందరగా కనెక్ట్ తగులుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఆరా వీక్ ఉంటుంది, వాళ్ళు డిస్టర్బెన్స్ ఎక్కువ హ్యాండిల్ చేయలేరు అనమాట. ఎక్కువ లైట్ అండర్ ఉన్నా కూడా వాళ్ళకి కొద్దిపాటిగా అలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు, హెవీ ఎనర్జీస్ ఉన్నప్పుడు డిస్టర్బ్ అవుతుంటారు, ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళినా కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. సో ఇలాగనమాట. అండ్ వాళ్ళకి నెగిటివ్ స్పిరిట్స్ కూడా కొన్నిసార్లు తొందరగా అట్రాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి చిన్న పిల్లలకి. అండ్ కొంతమందికి ఏం చెప్తుంటారంటే హెయిర్ లూజ్గా వదిలేసి బయట తిరక్కండి అని చెప్తూ ఉంటారు. కొన్ని స్పెసిఫిక్ టైమ్స్ ఉంటాయి. ఇప్పుడు రోడ్స్ పైన కొంతమంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఆ స్పిరిట్స్ కూడా తిరుగుతూ ఉంటూ ఉంటాయి. ఎప్పుడు మనల్ని నెగిటివ్గా అట్రాక్ట్ చేస్తుంటాయో మనకు తెలియదు. సో వీలైనంత మట్టుకు మీరు ఏదన్నా ఒక ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉంటే గనక కొద్దిపాటిగా మీరు అది అవాయిడ్ చేయడానికి వీలుంటుంది. ఎందుకంటే ఈ నరఘోష ఎప్పుడైతే తగులుతుందో ఫ్యామిలీలో ఉండి ఉండి డిస్టర్బెన్సెస్ రావడము, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసి తీవ్ర స్థాయిలో వెళ్ళిపోయి విడిపోయేలాగా అవ్వడము, లేదా తండ్రి కొడుకులకి బిజినెస్లో పడకపోవడము, దానివల్ల ఇబ్బందులు రావడము, థర్డ్ పార్టీ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఫాదర్కి సన్కి బిజినెస్లో చిచ్చులు పెట్టేయడము, ఇవన్నీ వల్ల దీనివల్లే జరుగుతాయి. కాబట్టి కొంచెం మనం అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఘోష అంటే ఏంటి, మనం కాన్స్టెంట్గా ఒకటే మ్యాటర్ తోటి అబ్బా వాళ్ళు చాలా బాగున్నారు, అబ్బా వాళ్ళు చాలా బాగున్నారు అని మనం రెగ్యులర్గా అదే అంటుంటే అది ఒక రకంగా ఘోష, అది ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్యతో ఘోషిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని నరఘోష అంటాం. నర అంటే మనిషి, సో నరుడు ఘోషిస్తున్నాడు కాబట్టి దాన్ని నరఘోష అన్నారు అనమాట. నర దృష్టి అంటే ఏంటి అంటే నరుడు చూసే దృష్టి, ఆ దృష్టి ఎలాంటి చూపు, ఆ చూపు ఎలా ఉంది, ఆ చూపు బాగుందా లేకపోతే చెడిపోవాలని కోరుకుంటుందా, ఇలాగనమాట. దీంట్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. అది వాగ్బాధ అని ఒకటి ఉంటుంది, లేదా దృష్టి బాధ. దృష్టి బాధ అంటే చూపు బాధ, చూపు వల్ల వచ్చే బాధ. వాక్ బాధ అంటే మాట వల్ల వచ్చే బాధ. గాసిప్స్ చేస్తూ ఉంటారు, ఒకరిపైన ఒకరు వెళ్ళి చెప్తూ ఉంటారు. అది ఎందువల్ల చెప్తారు, ఈర్ష్య అసూయతో వెళ్ళి చెప్తారు. కాబట్టి ఇలా సెపరేటివ్ గా టర్మినాలజీ ఒకటే, కాకపోతే దాన్ని మీనింగ్స్ ఇలా ఉంటాయి అన్నమాట, కొంచెం డిఫరెంట్. కర్కాటక రాశి వాళ్ళకి, కర్కాటక లగ్నం వాళ్ళకి ఏంటంటే జనరల్ గా నరఘోష నరదృష్టి ఎక్కువ మట్టుకు లేడీస్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా మట్టుకు చాలా సౌమ్యమైన రాశిగా మనం చెప్పుకుంటూ ఉంటాము, ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి అందరినీ కాస్త తొందరగా నమ్మేస్తూ ఉంటారు. అండ్ చంద్రరాశి మనం యాజ్ యూజువల్ గా ఎట్లాగైతే చెప్పుకున్నామో బిగినింగ్ ఇంట్రొడక్షన్ లో, ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి చంద్రుడు ఏమాత్రము శనితో పీడింపబడిన, ఎందుకంటే శని జనరల్ గా వీళ్ళకి సప్తమాధిపతి అష్టమాధిపతి అవుతారు. ఈ శని చంద్రులు కలిసి ఉన్న సప్తమంలో శని ఉండి చంద్రుడి పైన వీక్షణ పడుతున్నా, లేకపోతే శని బాధక స్థానంలో అంటే లాభస్థానంలో ఉండి చంద్రుడి పైన వీక్షణ తృతీయ దృష్టి పడుతున్నా, రాహు స్పెషల్గా కర్కాటక రాశి వాళ్ళకి రాహు కర్కాటక రాశిలో ఉన్న, ఆ కర్కాటక రాశి చంద్రరాహులు కలిసి ఉన్న, అండ్ బాధకాధిపతి వీళ్ళకి శుక్రుడు బాధక అవుతారు. కాబట్టి ఈ శుక్రచంద్రులు రాహుతో కలిసి ఉన్న లేడీస్ తోటి కొద్దిగా వైరం ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉండి చిన్న చిన్న వాటికి అసూయ. ఎందుకంటే జనరల్ గా కర్కాటక రాశి వాళ్ళు చూడ్డానికి కూడా కొద్దిగా అందంగా ఉంటారు కాబట్టి వీళ్ళ అందం వల్ల కూడా కొద్దిగా వీళ్ళని నెగిటివ్ గా డిస్ప్లే చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఇంటి వాతావరణానికి సంబంధించి ఎక్కువ కంఫర్ట్ ని కోరుకుంటూ ఉంటారు, హోమ్ సెక్యూరిటీ కోరుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎక్కువ బయటికి డిస్ప్లే చేయరు. సో ఏమాత్రం డిస్ప్లే అయినా సరే ఓహో వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ బాగుంది కదా అని చెప్పి తొందరగా నెగిటివ్ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ కర్కాటక రాశి వాళ్ళకు ఉండేది కనిపిస్తూ ఉంటుంది. స్పెషల్గా మనము ఇక్కడ ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలోనే పడుతుంది కాబట్టి పునర్వసు మట్టుకు కొద్దిగా నరఘోష తగిలినా వాళ్ళు తట్టుకునే శక్తి ఉంటుంది పునర్వసు, ఎందుకంటే గురు నక్షత్రం అవుతుంది కాబట్టి. బట్ ఆశ్లేషకు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఎదుటి వాళ్ళని చూస్తే ఓర్చుకోలేని తనం ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ ఎవరైనా అంటే నేను ఇలా చెప్తున్నానని నెగిటివ్గా తీసుకోకుండా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎదుటి వాళ్ళని మీరు చూసి ఈర్ష్య పడే బదులు వాళ్ళకి మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఆ ఆశీర్వాదాలు మీకు 10 రెట్లు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ కొద్దిగా మ్యానిపులేషన్ కన్నింగ్నెస్ కొద్దిగా పక్కన పెట్టి పాజిటివ్గా ఆలోచించే ప్రయత్నం చేసి మీకుండే బ్లెస్సింగ్స్ ఏమున్నాయో కనుక మీరు ఐడెంటిఫై చేసుకుంటే
మీకు ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇబ్బందికరంగా ఉండి ప్రతిసారి ఏడుస్తూ ఉండే లాగా కాకుండా మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఉంటుంది. సో కర్కాటక రాశి వాళ్ళు రెగ్యులర్ గా నరఘోష తగలకుండా ఉండాలి, మీ ఆత్మస్థైర్యం బాగుండాలి అనుకుంటే గనక లలితాదేవి సహస్రనామాలు చదువుకోవడము, చంద్రుడి వెన్నెల్లో కూర్చొని మీరు పౌర్ణమి రోజు అమ్మవారి సహస్రనామాలు చదువుకోవడము, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము, పార్వతీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సోమవారం రోజు శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు మనోధైర్యం పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నరఘోష తగిలినప్పుడు మనోధైర్యం ఉండదు, తొందరగా డ్రైన్ అయిపోతూ ఉంటారు. సో కర్కాటక రాశి వాళ్ళు నెలకు ఒకసారి, మీకు వీలు కుదిరితే నెలకు ఒకసారి దగ్గరలో ఏదైనా నదీ తీరాన మీరు స్నానం చేసినట్లయితే గనక మీకు ఈ నరఘోష బాధ కూడా తగ్గే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపించే ఆస్కారాలు ఉన్నాయన్నమాట.